వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు అభివృద్ధిపై ఫోకస్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రజలకు డెవలప్మెంట్ పథకాలు అందజేస్తూ ఏపీని మరలా గాడిని పెట్టే పనుల్లో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూనే మరోవైపు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి అనేక పనుల్ని సైతం గమనించి ప్రజల్ని ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఇటీవల వరదలు సంభవించినప్పుడు కూడా సీఎం చంద్రబాబు నేనున్నానని అక్కడికి చేరుకుని ప్రజలకు భరోసా ఇచ్చి సహాయక చర్యల్ని ముమ్మరంగా సాగేలా చూశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయనగరం జిల్లాలో పర్యటించినట్లుగా తెలుస్తోంది. అసలే సున్నితమైన ప్రదేశం కావడంతో పోలీసులు ముందుగానే భద్రత విషయంలో అనేక సూచనలు చేసినట్లుగా సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని తెలుస్తుంది. ఆయన సాలూరు, మక్కువ మండలం బాగోజాలలో పర్యటించారు. అయితే అక్కడ ఒక ఐపీఎస్ అధికారి దుస్తులు వేసుకుని ఒక వ్యక్తి ఆయన చుట్టూ తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తీరా అధికారులు ఆరా తీయడంతో అతను ఫేక్ అని బయటపడింది. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అధికారులు కూడా అతను నిజమైన ఐపీఎస్ అనుకున్నారు. కానీ అతని వాలకం అనుమానంగా ఉండడంతో పోలీసులు విచారణ చేపట్టి అతడు నకిలీ ఐపీఎస్ అని తేల్చినట్లుగా తెలుస్తుంది. వెంటనే విజయనగరం రూరల్ పోలీసులు ఫేక్ ఐపీఎస్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సదరు వ్యక్తి గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. అలాగే విజయనగరం జిల్లాలో గతంలో తాను ఉన్నతాధికారిగా హల్చల్ చేసి వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేసినట్లుగా సమాచారం. ఇది మాత్రమే కాకుండా హైదరాబాద్, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న పోలీసులు ఉన్నతాధికారులతో ఫోటోలు, వీడియోలు దిగాడని, ఆ ఫోటోలు తన స్నేహితులకు పంపించి తాను ఐపీఎస్ అధికారిగా ట్రైనింగ్ తీసుకున్నట్లుగా చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే విజయనగరం జిల్లా చీపురుపల్లి డిఎస్పీని కూడా కలిసినట్లుగా సమాచారం. ఆయనతో తాను ట్రైనీ ఐపీఎస్ అధికారి అని పరిచయం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లుగా సమాచారం. హోంమంత్రి వంగలపూడి అనిత సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా అన్న యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే క్రమంలో పవన్కు మరింత భద్రత పెంచారు.